చేసింది. ఈ దైవాంశ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళ విశేషం. అంతవరకు సంతానం లేని మహారాణి కోప్పేరుదేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది. అతని గురుకులానికి పంపించాలి. దైవమే అభయమే ఒసగి మనకు మార్గమే చూపులే. కన్నులలో కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు. గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగానే కరించాడు. గురుదేవా, తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను, సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి. కానీ వీటిపై నాకు ఆసక్తి లేదు. నా మనసులో తీరని దుఃఖం ఒకటున్నది. గురుదేవా, తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే. పుట్టిన నాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఏది చెప్పు చూద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.